ఓకే సార్. మీరే చేశారు ఎవరైనా చేసింది? సార్ నేను చేశాను సార్, తను స్టార్ట్ చేయలేదని నేను చేస్తాను. ఓకే, మీరు వేరే స్క్రీన్ లోకి వెళ్ళొద్దండి, మళ్ళీ ఆ స్క్రీన్ రికార్డ్ అవుతుంది, ఇక్కడే ఉండండి. ఓకే ఓకే ఓకే. సో మనం ఇప్పుడు వెండార్ డౌన్ పేమెంట్స్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ చేస్తున్నామండి. వెండార్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? వెండార్ కి మనం ముందే అడ్వాన్స్ అనేది పే చేస్తాం. కొంత అడ్వాన్స్ అనేది కంపెనీ వాళ్ళు పే చేస్తారు. పే చేసినప్పుడు అసలు ఎట్లా ఉంటుంది ఏంటి అనేది కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. అట్లాగే మీరు ఒకసారి ఈ చాట్ బాక్స్ లో ఇమేజ్ కూడా ఓపెన్ చేయండి, ఒకసారి చెప్తాను. అది మొత్తం కన్ఫ్యూజ్ ఒకటే వీడియో కింద వస్తుంది. చూద్దాం వెండార్ డౌన్ పేమెంట్స్. ఓకే, వెండార్ డౌన్ పేమెంట్స్ అంటే మనకి చాలా మంది వెండార్స్ ఉంటారు. సో ఆ వెండార్స్కి ఏంటంటే మనం ముందుగానే కొంత పేమెంట్ చేస్తాం కాబట్టి వెండార్ డౌన్ పేమెంట్ అంటారు. ఓకే, సో దీనికి సంబంధించి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ క్రియేట్ చేస్తాం. సో వెండార్ డౌన్ పేమెంట్ అంటే ఏంటి? దానికి ముందు ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. ఓకే, వెండార్ డౌన్ పేమెంట్ ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ డౌన్ పేమెంట్. అడ్వాన్స్ డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్. అంటే మనం డౌన్ పేమెంట్ పే చేసినట్టు ఒక స్పెషల్ గా ఒక జిఎల్ ఇండికేటర్ అనేది మనకు రావాలి. సో దానికోసమని మనం ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని చేస్తున్నాము. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది మనకు కనిపించాలి, కనిపించే విధంగా ఉండాలి కాబట్టి కాన్ఫిగరేషన్ చేస్తున్నాము. దీన్ని వెండార్ డౌన్ పేమెంట్ అంటారండి. ఓకేనా, వెండార్ డౌన్ పేమెంట్స్ అంటారు. సో ఈ డౌన్ పేమెంట్స్ సంబంధించినటువంటి కంప్లీట్ కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా మనం ఇక్కడ చేద్దాం. ఓకే, ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు వెళ్ళండి, FSWలోకి వెళ్ళండి. ఫస్ట్ వెండార్ కాబట్టి మనం వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. సో వెండార్కి ముందే మనం అడ్వాన్స్ పే చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటారంటే, ముందే పేమెంట్ చేస్తాం కాబట్టి దీన్ని ఏమంటారంటే, మనం కస్టమర్స్ కి అడ్వాన్స్ ఇస్తాం కాబట్టి మనకు అది కరెంట్ అసెట్ కింద వస్తుంది. సో కరెంట్ అసెట్స్ లో మనం ఒక రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి, దాన్ని బేస్ గా చేసుకుని క్రియేట్ చేయాలి. సో లాస్ట్ నెంబర్ తీసుకోండి, ఎంత ఉంది కరెంట్ అసెట్స్ లో? లాస్ట్ నెంబర్ 200, 110 ఉంది కదా, 200, 111 తీసుకోండి. 200, 111 కరెక్ట్. కంటిన్యూ చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం ఇక్కడ? కరెంట్ లయబిలిటీ, కరెంట్ అసెట్ తీసుకుంటాం. అలాగే బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఇక్కడ ఏం రాస్తారంటే వెండర్ అడ్వాన్స్ టు వెండర్స్ అని ఇవ్వండి. అడ్వాన్స్ టు వెండర్స్ అకౌంట్. వెండర్. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏమి ఇస్తారంటే అడ్వాన్స్ పెయిడ్ టు వెండర్స్ అని రాయండి. అడ్వాన్సెస్ వెండర్ అకౌంట్. వెండర్ తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ వెండర్ చేస్తున్నాం కాబట్టి వెండర్ చేస్తాం. రికన్సిలేషన్ అకౌంట్ ఎవరెవరు క్రియేట్ చేయాలి చూపించండి ఒకసారి. డ్రాప్ డౌన్ చేసి గుర్తుపెట్టుకోండి, ఇది ఇంటర్వ్యూ పాయింట్ అసలు అడుగుతారు ఈ క్వశ్చన్ ఇది. సో అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్స్, వీటన్నిటికీ కూడా రికన్సిలేషన్ అకౌంట్స్ అనేది చేయాల్సి వస్తుంది కాబట్టి చేసుకున్నాం. సో వెండర్స్ అనేది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి వెండర్ కి తీసుకున్నాం. అదే అసెట్స్ అయితే వెండర్, కస్టమర్స్ అయినా, కాంట్రాక్ట్ అకౌంట్, రిసీవబుల్ అయినా దేనికి రిలేటెడ్ గా తీసుకోవాలి. సో వెండర్ కాబట్టి వెండర్ తీసుకున్నాము. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకున్నాము. షార్ట్ కి 00 చూడండి ఒకసారి. వెండర్ నంబర్ అంటే 001 కాకుండా ఇంకోటి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూద్దాము. ఓకే, 012 నాది. ఓకే, 012 తీసుకోండి. ఇక్కడ అవ్వకపోతే చేంజ్ చేద్దాం. 012 తీసుకున్నాం. ఇక్కడ వెండర్ నంబర్ తీసుకున్నాం. ఓకే, తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. ఇందులో నేను ఎంత తీసుకున్నాము? అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ ఏదో ఉంటుంది కదా, చూడండి. 031 అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ అన్నాడు, డౌన్ పేమెంట్ ఇచ్చినట్టు అనమాట. తీసుకోండి. G026 తీసుకోండి. ఎందుకంటే డౌన్ పేమెంట్ అనేది మనం ఇస్తున్నాం ఇక్కడ కాబట్టి అకౌంట్ ఫర్ డౌన్ పేమెంట్ మేడ్ అని ఉంది కదా, అది తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేసేయండి. డేటా వాస్ సేవ్డ్. డేటా అనేది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు వెండర్ కి సంబంధించినటువంటి స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ అంటే నిన్న కస్టమర్స్ క్రియేట్ చేసామో, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రావడానికి ఎట్లయితే కాన్ఫిగరేషన్ చేసామో అట్లాగే వెండర్ కూడా ఇక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రావడానికి కాన్ఫిగరేషన్ చేస్తున్నాం అనమాట. వెండర్ డౌన్ పేమెంట్
కాబట్టి కాన్ఫిగరేషన్ టీ కూడా ఓబీ వైఆర్, నిన్న ఓబీ ఎక్స్ఆర్ కదా, ఈరోజు ఓబీ వైఆర్ అవుతుంది. ఇమేజ్ చూడండి ఒకసారి, అంతేనా? ఓబీ ఇందులో ఇవ్వలేదు కదా, ఓకే. నిన్న ఓబీ ఎక్స్ఆర్ తీసుకున్నాము, ఈరోజు ఓబీ వైఆర్ తీసుకున్నాం అంతే. మ్యూట్లో ఉండాలండి, ఎవరైనా మ్యూట్లో ఉండాలి. ఓకే, /n ఓబీ వైఆర్ లో వచ్చాం. సో చూసారు అన్ని ఏం చూపిస్తుంది, కే చూపిస్తుంది. కే అంటే మీనింగ్ ఏంటి, వెండర్ అని అర్థం. డ్రాప్ డౌన్ చేయండి, చూసారా, కే అంటే వెండర్ చూపించండి. కే అంటే వెండర్. థర్డ్ వన్ చూసారా, కే అంటే ఏంటి, వెండర్ అని అర్థం. నిన్న డి తీసుకున్నాం, డి వచ్చింది ఆటోమేటిక్ గా, ఎందుకంటే కస్టమర్స్ కాబట్టి. ఇది ఓబీ వైఆర్ లో ఆటోమేటిక్ గా కే వచ్చింది. కే అంటే వెండర్ కి సంబంధించింది కాబట్టి. ఓకే, వెళ్ళండి. ఓకే, తర్వాత ఇక్కడ డౌన్ పేమెంట్ వచ్చింది కదా, డౌన్ పేమెంట్ దగ్గర డౌన్ పేమెంట్ మీద క్లిక్ చేయండి ఒకసారి. ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ రావాలి కదా. డౌన్ పేమెంట్ అని ఉంది అక్కడ, ఏముంది అక్కడ, డౌన్ పేమెంట్. డౌన్ పేమెంట్ కరెంట్ అసెట్స్ అని ఉందా, తీసుకోండి దాని మీద క్లిక్ చేయండి, దాని మీద క్లిక్ చేసేయండి. చార్ట్ ఆఫ్ అకౌంట్, చార్ట్ ఆఫ్ అకౌంట్ అడిగింది, అంటే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ తీసుకుంటున్నాం. ఇవ్వండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఎందుకు వచ్చింది ఆటోమేటిక్ గా, డే టు డే ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా, అందుకే ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది తీసుకుంటున్నాం. దానికి యాడ్ అవుతుంది, ఇది లింక్ అవుతుంది అనమాట అన్ని కూడా. సో మనం ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అనేది తీసుకున్నాము. తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ అన్నాడు. రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ వెండరా, ఇంటర్నేషనల్ వెండరా, వన్ టైం వెండరా, వీడు డొమెస్టిక్ వెండర్ కాబట్టి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ చూడండి, డ్రాప్ డౌన్ చేయండి, కంటిన్యూ చేయండి. డొమెస్టిక్ వెండర్ ఫస్ట్ లో చూడండి, 100, 100, 500. చూసారా, ఎందుకు ఇచ్చాము ఇది, డొమెస్టిక్ వెండర్ అన్నమాట, లోకల్ వెండర్ వాడు. అదే ఇంటర్నేషనల్ వెండర్ అడ్వాన్స్ ఇస్తుంటే వాడిని తీసుకుంటాం, వన్ టైం అయితే వన్ టైం తీసుకుంటాం. సో డొమెస్టిక్ ఎందుకు తీసుకున్నామంటే వీడు లోకల్ వెండర్ కాబట్టి. తర్వాత మనం జిఎల్ క్రియేట్ చేస్తాం, డ్రాప్ డౌన్ చేయండి. అక్కడ స్పెషల్ జిఎల్ ఇండికేటర్ క్రియేట్ చేశాం కదా, దానికి ఒక జిఎల్ క్రియేట్ చేశాం కదా, ఏదో ఇక్కడ చూడండి, అది అడ్వాన్స్ టు ద వెండర్, అడ్వాన్స్ టు ద వెండర్ అకౌంట్, అంటే వెండర్కి అడ్వాన్స్ ఇస్తున్నాం కాబట్టి దానికోసం మనము ఒక స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది క్రియేట్ చేసాం కాబట్టి ఆ అకౌంట్ అనేది తీసుకుంటున్నాం. ఇచ్చేయండి, ఇచ్చేసారు కదా. పైన చూడండి ఒకసారి చెక్ చేసుకోండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, డే టు డే ట్రాన్సాక్షన్స్ కాబట్టి. అకౌంట్ టైప్ కే ఉంది, కే అంటే వెండర్ అని అర్థం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఏ అనమాట, అంటే మనకి ఇన్వాయిస్ మీద ఏ అని కనిపిస్తుంది. స్పెషల్ జిఎల్ ఐఎన్డి అన్నాడు, చూపించండి కాస్త కిందకి పెట్టండి మేడం. స్పెషల్ జిఎల్ ఐఎన్డి అన్నాడు, అంటే ఏ అనమాట, డౌన్ పేమెంట్స్ ఆన్ కరెంట్ అసెట్స్ అనమాట. కరెంట్ అసెట్స్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం మనం. సో అందువల్ల ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తుంది. తర్వాత రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాము, డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇచ్చాము. అలాగే స్పెషల్ జిఎల్ ఇండికేటర్ మనం క్రియేట్ చేసినటువంటి జిఎల్ అనేది ఒకటి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వెండర్ క్లియరింగ్ చేద్దాం, వెండర్ ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం. ఓకే, వెండర్ ఇన్వాయిస్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి, F-48. ఇమేజ్ లోకి వెళ్ళండి, ఇమేజ్ చూడండి ఉందా లేదా, లేకపోతే మీరు నోట్ చేసుకోండి ఇవన్నీ. F-48 తీసుకోండి. డేట్ ఇవ్వండి, డేట్ ఇచ్చేసారు. అక్కడ ఏమన్నా టెక్స్ట్ ఇవ్వండి, ఏదన్నా రాయండి ఒకటి. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ అని రాయండి, హెడర్ టెక్స్ట్ దగ్గర, రిఫరెన్స్ రాయకపోయినా పర్వాలేదు. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. అక్కడ వెండర్ అకౌంట్ తీసుకోండి, ఏదన్నా ఒక వెండర్ అకౌంట్ తీసుకోండి. ఓకే, తర్వాత స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇవ్వాలి మనం. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ దగ్గర రైట్ సైడ్ ఉంది కదా, అక్కడ ఏం చేస్తారు మీరు, ఏ అని టైప్ చేయండి. ఏ అంటే ఏ అని చెప్తాను, కింద చూసారా డౌన్ పేమెంట్, కే అని వచ్చింది చూసారా, అది తీసుకోవాలి మనం.
తీసుకునే ఇవ్వాలి. డి అంటే కస్టమర్ తీసుకుంటాం, కే అంటే వెండర్ తీసుకుంటాం. ఇచ్చారు కదా. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి. బ్యాంక్ అకౌంట్ అండ్ అమౌంట్. వెండర్ డౌన్ పేమెంట్ రిక్వెస్ట్ రాయండి. వెండర్ డౌన్ పేమెంట్ ఎట్లయినా పర్వాలేదు. ఓకే, ఎంటర్ కొట్టండి. అమౌంట్ ఇవ్వండి, స్టార్ ఇవ్వండి. అక్కడ స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. సిమ్యులేట్ చేయండి. పైన డాక్యుమెంట్ టైప్లోకి వెళ్ళి డాక్యుమెంట్లోకి వెళ్ళి సిమ్యులేట్ చేయాలి. సిమ్యులేట్ చూసారా, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉందా? ఇక్కడ ఏమైంది, ఇక్కడ నిన్న యాక్చువల్గా కస్టమర్స్ చేసినప్పుడు పైన 40 ఉంది, కానీ ఇప్పుడు 50 ఉంది. నిన్న కస్టమర్ మనకి ఇచ్చాడు, ఈరోజు వెండర్కి మనం ఇస్తున్నాం. వెండర్కి ఏమని ఇస్తున్నాం మనము? 50 అంటే బ్యాంక్ ద్వారా అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి అది క్రెడిట్ అయిపోయింది. ఎవరికి ఇస్తున్నాము? ఆ ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా, వాళ్ళకి ఇస్తున్నాం. శ్యామ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో అందువల్ల 29 అనేది డెబిట్ అవుతుంది అనమాట. ఆ పేరు అనేది మనకు మెన్షన్ అవుతుంది ఎవరికి ఇస్తున్నాం అనేది. సో 29 ఏ ఉంది కదా, ఏ చూపించండి స్పెషల్ జిఎల్ ఇండికేటర్. చూసారు, అది 29 అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్. 50 అంటే క్రెడిట్ అనమాట, బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. 29 అంటే డెబిట్ అనమాట. ఎవరికైతే ఇచ్చామో వాళ్ళ నేమ్ అనేది మెన్షన్ అవుతుంది, ఎందుకంటే అప్పుగా మనం వాళ్ళకి ముందే ఇచ్చాం కాబట్టి. ఎవరికి ఇచ్చామనేది రాసుకుంటాం కదా, పలానా X పర్సన్కి ఇచ్చామనేది. సో 50 అంటే క్రెడిట్, బ్యాంక్ ద్వారా క్రెడిట్ అయిపోయింది అమౌంట్. సో ఎంత అయింది? 50,000. ఎవరికి ఇచ్చాము? శామ్ వాళ్ళకి. సో శామ్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళని మనం డెబిట్ కింద నోట్ చేసుకుంటాం అనమాట. సో 29 ఏ అనేది డెబిట్. ఏ అంటే స్పెషల్ జిఎల్ ఇండికేటర్. సో ఈ ఇన్వాయిస్ చూడగానే ఏమనిపిస్తుంది? అడ్వాన్స్ ఇచ్చాము, ఎందుకంటే ఏ అనేది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది ఉందన్నమాట దాని మీద. ఇప్పుడు సేవ్ చేయండి. డాక్యుమెంట్ అనేది పోస్ట్ అయ్యింది. ఇంకోటి చేయండి అట్లాగే మేడం. ఎంటర్. స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఇచ్చారా ఇవ్వలేదు మీరు? చూడండి, అడుగుతున్నా ఏమంటుంది, నేను ఎంట్రీస్ ఫిల్ ఇన్ ద ఆల్ రిక్వైర్డ్ ఎంట్రీస్ అంటున్నాడు. అంటే మొత్తం అది కూడా ఫిల్ చేయాలి, అందుకని అట్లా వచ్చింది ఎర్రర్. ఓకే, ఇప్పుడు ఇవ్వండి. ఎంటర్. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. డాక్యుమెంట్ సిమ్యులేట్, సేవ్. ఓకే, స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అనేది ఉంది. 50 అంటే క్రెడిట్, 29 ఏ అంటే డెబిట్ అనమాట. ఎవరికి ఇచ్చాము? పలానా వెండర్కి ఇచ్చాం. ఇప్పుడు మీరు అప్పిచ్చారు అనుకోండి, ఎవరికి ఇచ్చారో నోట్ చేసుకుంటారు కదా. సో రామా ఎంటర్ప్రైజెస్ అనే వాళ్ళకి మనము అడ్వాన్స్ గా ఇచ్చామన్నమాట, 25,000 ఇచ్చాం. అందువల్ల వాళ్ళ నేమ్ అనేది డెబిట్ అయింది. ఎలా ఇచ్చాము? బ్యాంక్ ద్వారా పే చేసాం, అంటే బ్యాంక్ ద్వారా అమౌంట్ అనేది వెళ్ళిపోయింది. అందువల్ల 50 అనేది క్రెడిట్ అయిపోయింది. ఓకే, సేవ్ చేసేయండి. ఓకే, వెరీ గుడ్. అండ్ ఇప్పుడు చూద్దాం, ఈ స్పెషల్ జిఎల్ ఇండికేటర్స్ ఇన్వాయిస్ చూడాలి కదా. ఏంటి కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే ఏంటి? టీ కోడ్ ఏంటి? లైన్ ఐటమ్ సార్. సారీ, వెండర్ లైన్ ఐటమ్. టీ కోడ్ ఏంటి? వెండర్ లైన్ ఐటమ్ కస్టమర్ FBL1N. కాదు, FBL1 అంతే కరెక్ట్. వెళ్ళండి, అంతే కరెక్ట్ చెప్పారు. వెండర్స్ ఇద్దరు ఉన్నారు కదా,
2 వెండర్స్, ఒకే వెండర్ ఇచ్చారా, ఇద్దరు ఇచ్చారా మీరు? ఓకే, మీట్లో నో ఇష్యూ, తీసుకోండి, కంటిన్యూ చేయండి, ఏదో ఒక వెండర్ తీసుకోండి, కంటిన్యూ. లేకపోతే మీరు వెండర్ తీసుకోకపోయినా మొత్తం వచ్చేస్తాయి, ఏం కాదు. మీరు వెండర్ తీసుకోలేదనుకోండి, ఉన్న వెండర్స్ అందరూ వస్తారు. అది స్పెషల్ జిఎల్ ట్రాన్సాక్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, రాలేదు, వచ్చిందిగా, ఎస్ ఉంది కదా, అదో స్పెషల్ జిఎల్ ఇండికేటర్ ఉంది, ఎస్. డేట్ పక్కనే ఉంది చూడండి, డేట్ పక్కనే ఉంది. డేట్ ఎక్కడ ఉంది, దాని పక్కన చూసారా, ఏమని చూసారా, అది స్పెషల్ జిఎల్ ఇండికేటర్ అంటారు అనమాట. సో అట్లా మనం ఉందన్నమాట. ఇది కూడా మీరు క్లియర్ చేయాలి, రెండు చేసేయండి. రేపు నుంచి మిగతా నేను చెప్తాను, మీకేం ఇవ్వను వర్క్స్, మేబీ 1 or 2 ఉన్నాయి అనమాట. ఒక 5 అసైన్మెంట్స్ ఇస్తాను నేను, మిగతా నేను చెప్తాను. సో వెండర్ క్లియరింగ్ చేయాలి మీరు, కస్టమర్ క్లియరింగ్ కూడా మీరే చేయాలి ఓన్గా. ఓకే, ఇది ప్రాసెస్. సో రేపు నుంచి మనం వెండర్ కస్టమర్ అడ్వాన్సెస్, వెండర్ అడ్వాన్సెస్ ఉంటాయి. అంటే అడ్వాన్సెస్ కాకుండా డిస్కౌంట్స్ ఉంటాయి. డిస్కౌంట్స్ ఎలా చేస్తారు, మరి డిస్కౌంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి ఎస్ఐపిలో. డిస్కౌంట్ లేకుండా ఏ కంపెనీ ఉంటుంది? సో వెండర్ డిస్కౌంట్స్ ఉంటుంది, అలాగే కస్టమర్ డిస్కౌంట్స్ కూడా ఉంటుంది. మనకి ఎస్ఐపి అంతా కూడా ఎంట్రీస్, పోస్టింగ్, బిల్లింగ్, జనరేషన్ చేయడం, పేమెంట్ చేయడం, రిసీవ్ చేసుకోవడం, మొత్తం దీని మీద ఇక్కడే మిక్స్ అవుతుంది. ఇంకా రేపటి నుంచి ఈ రెండు అయిపోయినాయి అనుకోండి, రేపటి నుంచి ఇంకా అడ్వాన్స్కి వెళ్తాం. జిఎస్టీ ఉంటుంది, విత్ హోల్డింగ్ ట్యాక్స్లు ఉంటాయి, టీడీఎస్లు ఉంటాయి, ఆ తర్వాత డన్నింగ్ ఉంటుంది, ఏపీపీ ఉంటుంది, ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రాము, ఇవన్నీ ఇంకా ఉన్నాయి. చాలా మంచి మంచి కాన్సెప్ట్స్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ముందు ముందు ఇంకా. ఓకే, క్లియర్ కదా అందరికీ? క్లియరా? మాట్లాడలేదు. ఓకే, సో రేపటి నుంచి మళ్ళీ 1 hour ఉంటుంది క్లాసు. ఇవి చిన్న కాన్సెప్ట్స్ కాబట్టి కొంచెం తొందరగా అయిపోయింది. రేపటి నుంచి 1 hour ఉంటుంది. బీ రెడీ. కాన్ గారు మీరు నెట్ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే.